కొన్ని తప్పులు ఏంటంటే పసుపులు గుయ్యడాలు, గాజులు పెట్టడాలు, చెవులకు పెట్టడాలు, కాళ్ళ పట్టీలు ఇవన్నీ ఏది పెట్టుకోవద్దు. మగవాళ్ళు ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు. మన అమ్మవారి మాలేశ్వరం మనం చేయాల్సింది ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వాటిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాల్సింది అవి. ఈ మాల వేసుకున్న దగ్గర నుంచి మాల తీసిన తర్వాత కూడా వదిలిపెట్టాలి వాటిని. దీని యొక్క కాన్సెప్ట్ అది. మాల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనకు మంచి జరగాలంటే చేయాల్సింది అది. అంతేగాని వాళ్ళు పసుపు పూసుకుంటారు, మామంతా పసుపు పూసుకోవడాలు, గాజులు ఇలాంటివి నేను మాలేసిన వాళ్ళు మాత్రం ఎవరు కనబడదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసి ఏంటంటే నేను మాలేసిన వాళ్ళు ఎవరు కూడా పసుపులు, గాజులు, చెవులకు పెట్టడాలు, మెట్టలు పెట్టడాలు, పుస్తలు ధరించడాలు ఇలాంటివి ఏవి చేయకండి. భక్తి అవసరం. అక్కడ కావాల్సింది అమ్మవారిని స్మరించుకోండి, మంచిగా చేయండి. అమ్మవారి అనుగ్రహం మంచిగా ఉంటుంది. మనం తేడా చేస్తే మాత్రం గణపతి లాగా కాదు అమ్మవారికి సంబంధించి. అమ్మవారి పూజా విధానం, అమ్మ శక్తి స్వరూపం. మనం ఎంత మంచి చేస్తే అంత ఎక్కువ రిఫ్లెక్ట్ మనకు మంచి జరుగుతుంది. అంతేగాని వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు. ముఖ్యంగా అంటే మీరు ఎక్కడైనా భిక్షకు వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు మొత్తం ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ విధానం నేనే కాదు, ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా ఒప్పుకోడు. ఇవన్నీ మీ అందరూ మీరు ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు మాకు. చాలా మంది చూసి నేను మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను వద్దని. వాళ్ళు ఎవరు వేసుకోవట్లేదు మా దగ్గర పెట్టేది. వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్తే మాత్రం వాళ్ళు ఇంత బలవంతంగా చూస్తున్నారు, చాలా పనులు చేస్తారు. కానీ ఇలాంటివి మాత్రం దయచేసి ఏం చేయలేదు. 12 తర్వాత భోజనం చేయండి. సాయంకాలం కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ చల్లీల స్నానం, ఆ తర్వాత టిఫిన్ తీసుకోవాలి. దీక్ష ఉదయం ఒకటే భోజనం, ఒకటే టిఫిన్, రెండు మనం చేయాల్సినటువంటి. ఈ 11 రోజులు కూడా దీక్షను ఒక సిస్టమేటిక్ గా అందరినీ స్వామి అని బోధించండి, లేదా అమ్మ భవాని బోధించండి, భవానీ జై భవాని అనండి. భవాని అనేటువంటి భగవత్ సంబంధమైనటువంటి పేరుతో ఉండాలి. కానీ మన ఇష్టం ఉన్నట్టుగా చిల్లరగా చేసి